జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇవాళ వెంకట్రావు నగర్, అలాగే మధురా నగర్, యాదగిరి నగర్, జవహర్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, చెప్పండి వాట్స్ అప్డేట్స్. సంజన, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతి గల్లీ గల్లీకి ఇంటింటికి ప్రచారం కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ప్రచారం కూడా పూర్తయింది. అక్కడ కూడా ఇప్పటికే అందరూ ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటూ కూడా ఇప్పటికే అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈరోజు ప్రచారం కూడా లాస్ట్ రోజు కావడంతో అటు రహమత్ నగర్ కానీ, ఇటు యూసఫ్ కూడా కానీ, ఇటు వెంగళరావు నగర్ డివిజన్, అటు మధురా నగర్, ప్రతి ఒక్క డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా ప్రచారం భారీగా కొనసాగిస్తున్నారు. మనతోని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఏ విధంగా ప్రచారం సాగింది సార్ ఇప్పటివరకు? చాలా ప్రశాంతంగా ఇంటింటి ప్రచారం ఇప్పటి వరకు ఓటర్లను 4 సార్లు కలవటం జరిగింది. కలిసినప్పుడల్లా కూడా వాళ్ళు ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు బలపరిచినటువంటి మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు మాకు 10 ఏళ్లలో మాకు నల్ల బిల్లు రాలేదు, ఈసారి నల్ల బిల్లు వచ్చిందని. ఒక్కొక్క చిన్న చిన్న మంగళ దుకాణాలకు వెళ్తే మాకు ఈరోజు 200 విద్యుత్ ఫ్రీగా ఇస్తా అన్నారు, మళ్ళీ మాకు బిల్లులు వస్తున్నాయి. అంటే ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళినా గల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ 10 ఏళ్ల పాలన గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఖచ్చితంగా కారు గుర్తు పైన వేస్తాం, మీరు రానవసరం లేదంటున్నారు. కానీ ఖచ్చితంగా ఒక బాధ్యత గులాబీ సైనికునిగా ఇల్లు తిరిగి ప్రచారం చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఆ రేవంత్ రెడ్డి ముఖంలో ఆ ప్రెస్ మీట్ లో చూసినట్టయితే ఆ ఓటమి భయంతో లేనిపోని అబండాలు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు, చేయని పనులకు చేసినట్టు చెప్తున్నారు. ఈరోజు ఆగమాగం అవుతున్నారు. ఈరోజు మంత్రివర్గ విస్తరణ కూడా మరి మైనార్టీలను మధ్యగా చేసుకోవాలని చెప్పి 2 ఏళ్ల నుంచి గుర్తురాని మైనార్టీ సమస్యలు కానీ, మైనార్టీ బంధు కానీ, కనీసం మరి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ కూడా పెట్టలేని సందర్భం మనం చూసినాం. ఈరోజు మైనార్టీలను మచ్చిగా చేసుకుంటానికి అజారుద్దీన్ గారిని ఇవ్వడం జరిగింది. అయినా కూడా మైనార్టీలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆధార ఎక్కడో పనులు చేస్తున్నారు, చిన్న చిన్న పనులు. ఇప్పుడు చూసినట్లయితే మరి కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కూడా ఉల్లంఘించి ఇక్కడ పనులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆధారబాధ పనులకు ఈ ఆగమాగం చేసే రేవంత్ రెడ్డిని మాత్రం ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేకించి చెప్పానంటే అందరి కళ్ళలో ఒక హైడ్రా భయం ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా మరి చేయి గుర్తు గెలిస్తే మరొకసారి బుల్డోజర్లు వస్తాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే మరొకసారి కారు గుర్తుకు వేసి మరి మాగంటి సునీత గోపీనాథ్ గెలిపించాలని చూస్తున్నారు. సార్, ప్రధానంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటు ప్రలోభాలు పెట్టే అవకాశాలు ఈ రాత్రి, ఈ రోజు, ఈ రేపు అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియదు సార్. దాని గురించి ఏమంటారు సార్? అంటే ఈ రోజు రేపేందండి, 4 రోజుల నుంచి వాళ్ళు పంచుతూనే ఉన్నారు. కొన్ని దిక్కున 4,000 ఇస్తున్నారు, కొన్ని దిక్కున 5,000 ఇస్తున్నారు. మరి హైకమాండ్ 5-6 వేలు ఇచ్చినా కూడా పాపం కింది క్యాడర్ కదా, పాపం వాళ్ళు కొన్ని పంచుతున్నారు, కొన్ని ఇస్తలేరు. 5,000 ఇస్తే 2,500 ఇస్తున్నారు, కొన్ని దిక్కుల 2,000 ఇస్తున్నారు. ఈ తీరుగా వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కారు గుర్తే గెలుస్తుంది. సార్, వీళ్ళు ప్రధానంగా ఆడలేక మధ్యలో ఓడినట్టు దొంగోట్ల ప్రభావం కూడా చాలా వరకు సృష్టించారు సార్. దాని గురించి ఏమంటారు సార్? ఈరోజు దొంగ ఓట్లు వేస్తారనే భయం మాకు కూడా ఉంది. అయినా కూడా మేము మా ఏజెంట్లను కూడా మరి అప్రమత్తం చేసినాము. ఖచ్చితంగా దొంగ ఓట్లు పడకుండా కూడా
మరి నిరోధించేదానికి అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ చివరిగా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏది బాగా మెజారిటీ ఉంది సార్? అంటే ఆన్ ది హోల్ మేము అంటే మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి బూతులు కానీ ఇన్ఛార్జ్ డివిజన్ కానీ మేము ఒక స్నేహపూర్వక వాతావరణంలో మా డివిజన్ అంటే రేమత్ నగర్ మేము ఇన్ఛార్జ్ ఖచ్చితంగా రేమత్ నగర్ డివిజన్లో మెజార్టీ రావాలని మేము పోరాడుతున్నాం. సార్ చివరిగా జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం తెలియజేస్తారు సార్? 10 ఏళ్ల పాలన గుర్తు చేసుకొని మొన్న ఎన్నికలలో మరి హైదరాబాద్ నగర అభివృద్ధి కానీ హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ నగర ప్రజలకు మరి ఏ సమస్య హైదరాబాద్ సమస్య లేకుండా 10 ఏళ్ల పాలన ఏ తీరుగా కొనసాగించిండ్రో అదే తీరుగా మరొకసారి మాగంటి సునీత గారిని గెలిపించినట్టయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారు. మరి పార్టీ శ్రేణులు కూడా భయపడొద్దు. ఈరోజు నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది. ఈ ఓటు హక్కు ఆయుధం ముందు ఈ గుండాయిజం, రౌడీయిజం, ఈ తల్వార్లు, గన్ కల్చర్ అంతా కూడా కొట్టుకపోతుంది. కాబట్టి నేను జూబ్లీహిల్స్ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి మీరు ఎవ్వరికి కూడా భయపడని అవసరం లేదు. దయచేసి మన ఓటు హక్కును వినియోగించి ఈ గుండా పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు, రౌడీ పాలనకు అంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా మరి జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తున్నారు, జూబ్లీహిల్స్ ఓటర్ వైపు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి నిర్భయంగా మీరు రావాలి. ఈ గుండాగిరిని, ఈ రౌడీజాన్ని అడ్డుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియదు. రైట్, ఏదైతే చూసుకుంటే మనతోని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కూడా ఇప్పటికే ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా మంది ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టి వారి దగ్గర నుండి బెదిరింపులకు పాల్పడి కూడా ఓట్లేసే అవకాశాలు కూడా ఈ రానున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ తను ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఆడలేక మధ్యలో ఓడినట్టు కూడా ఇప్పటికే వాళ్ళందరూ ఎవరైతే మైనార్టీలకు షాదీ ముబారక్ ఇవన్నీ కేసీఆర్ హయాంలో చేపట్టారు, ఇప్పుడు అవన్నీ కూడా ఇవ్వట్లేదు. అనేక సంక్షేమ పథకాలు చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం అంటే 6 గ్యారంటీలు, 420 హామీలు కూడా ఇవన్నీ పెట్టిన రేవంత్ రెడ్డి అవి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు? ఓన్లీ ఫ్రీ బస్ కాదు, అది ఫైట్ బస్ అన్నట్టు కూడా ఇప్పటికే అందరు ప్రజలు కూడా అదే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తారంటూ కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సంజన.